రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరువని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడ వెళ్లినా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని అబద్ధపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన 6 నెలల్లో ప్రజలను నట్టిట ముంచి కరెంట్ ఛార్జీలను 2 సార్లు పెంచి ప్రజలపై దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు. అలాగే సూపర్ 6 అంటూ తల్లికి వందనం అంటూ నీకు 10,000 నీకు 15,000 అంటూ ప్రజలను బురడి కొట్టించిన ఘనుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియా తెలియదా అని ఎద్దేవా చేశారు. ఎటువంటివి కూడా ఈ సూపర్ 6లో ఈరోజు అమలు కావడం లేదన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా ప్రజలంగా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏమ్మా తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలు మీ అందరు కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచడం అని అడగడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన ఛార్జీలను అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్నీ కూడా నేను తగ్గిస్తాను అని ఊరు ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్లో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము, అదేవిధంగా చెప్పిన మాటను నిలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించి 2 సార్లు కూడా ట్రూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది. మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద 92 పైసలు పెంచడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా దాదాపు ₹27 టోటల్ మీద మన రాష్ట్రం అంతటికి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ 15,000 కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది. ఇదే కాకుండా తల్లికి వందనం అని చెప్పాడు, తల్లికి సున్నం పెట్టాడు. అదేవిధంగా అందరికీ ప్రతి 18 సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు. ఆయన ఎట్లుందంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తాను వంతు, మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోల్ కట్టాలంటాడు. ట్యాక్సులు కట్టినాం మళ్ళీ మన అంతర్గత రోడ్లకు టోల్ కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. 6 నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 9 నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు అన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు.